జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను మీకు ఒక సామెత చెప్పాలా, దయచేసి ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు. అంటే ఆ సామెతలో ఉండే అర్థాన్ని మాత్రమే అర్థం చేసుకోండి ప్లీజ్. అదేదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, అదోగా ఉండేవాడు పెళ్ళాము ఊర్లో వాళ్ళందరికీ లోకు అంట. అర్థం అవుతుంది మీకు. వీడేమో అమాయకుడు, తిట్టినా భయపడతాడు, కొట్టినా భయపడతాడు, వాడికి భయస్తుడు అనమాట. ఓడు ఎవరి జోలికి పోలేడు. ఇంకొకటి ఏంటంటే చెప్పినా కదా అమాయకుడనే, పాపం వాడు పెళ్లి చేసుకుంటాడో ఇంక వీడు ఏమన్నా కూడా వీడు భయపడతాడో అన్నో లేకపోతే పారిపోతాడని చెప్పి ఓడి పెళ్ళాము ఊరందరిలో వాళ్ళందరికీ కూడా లోకువ. ఆ విధంగా దేశంలో ఎవరైతే ఈ దేశానికి వెన్నుముకైనటువంటి హిందువులు సరిగ్గా లేరు, అంటే వీళ్ళు బాధ్యతలు తెలుసుకొని వీళ్ళు బతకడంలే, అంటే బాధ్యతాయుతంగా లేరు. దేశం విషయంలో కావచ్చు, ధర్మం విషయంలో కావచ్చు, మన భవిష్యత్తు విషయంలో కావచ్చు చాలా అలసత్వం వహిస్తున్నారన్నమాట. అంటే చాలా బద్ధకంగా ఉండారు, చాలా నెగ్లిజెన్స్ అనమాట. కాబట్టి చాలామంది ఏంటంటే దేశాన్ని వ్యతిరేకించడము, లేకపోతే దేశాన్ని దూషించడము, హిందువులను దూషించడము, హిందూ దేవీ దేవతలను దూషించడము, లేకపోతే మనకి ఎంత స్థాయిలో ఏ స్థాయిలో డ్యామేజ్ చేయగలుగుతారో ఆ స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రయత్నము ఇవన్నీ కూడా చేస్తున్నారు. కారణం ఏంటంటే మనలో ఐకమత్యం లేకపోవడం, మనం చేయాల్సిన బాధ్యతలను సరిగ్గా మనం నిర్వర్తించకపోవడం అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ సినిమాల్లోనూ సీరియల్లోనూ మన దేవుళ్ళను ఎంతమంది ఒక కామెడీ క్యారెక్టర్లుగా చూపించడము, వాళ్ళను ఇది అంతా అంటే ఎంటర్టైన్మెంట్కు అంటే ఫన్ చేస్తారనమాట వాళ్ళ మీద కూడా. అంటే దేవుళ్ళన్నీ కూడా అంత ఎటకారం మారైపోయింది. అదే మెట్ట కొట్టేవాళ్ళు కానీ ఉంటే ఎట్లా ఉంటుంది, చేయగలుగుతారు ఎవరన్నా? ఇంకొక విషయం ఏంటంటే మనోళ్ళే చూసి ఎకిల్లో ఉన్నవడం, అయ్యంతా చూసి ఒరే సిగ్గు మానవలేనోడా, మీ అమ్మ గురించో లేకపోతే మీ నాయన గురించో, మీ ఆడబిడ్డల గురించో, మీ తమ్ముడు గురించో, నీ గురించో అదే మాదిరి వెకిలి వేషాలు వేసి నిన్ను అదే విధంగా చులకనగా చేస్తే నువ్వు ఊరికే ఉంటావా? ఉండవు కదా. మరి మనం పూజించే దేవుళ్ళను, మనం పాటించే ధర్మాన్ని, మన దేశాన్ని ఇంకొకటి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎట్రా బతికుంటావు? నీ ఒంట్లో ఉండేది కాదు రక్తమే కదా, డ్రైనేజ్ నీళ్లు కాదు కదా, కాదు మనం ఒకరికే కదా మనం పుట్టింది. మనకు రోషం పాషం ఉండవా? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా సకల సదుపాయాలు అనుభవిస్తా ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంలో పుట్టాం. ఎంతోమంది మహామహులు మహావీరులు పుట్టినటువంటి దేశంలో మనం, ఈ పుణ్యభూమిలో పుట్టాం భారత్లో మనం. అలాంటిది ఈ గడ్డ మీద పుట్టిన మనము కనీసం బాధ్యత కూడా లేకుండా అంత నిర్లజ్జగా నపుంసకుల కంటే ఇంకా హీనంగా, హిజ్రాల కంటే హీనంగా ఎట్రా బతుతారు స్వామి? సరేలే, ఇంకా అసలు విషయానికి వచ్చా. నెట్ఫ్లిక్స్ ఇదొక ఓటీటీ సంస్థ, తెలుసు కదా మీకు అందరికీ నెట్ఫ్లిక్స్ అంటే. ఈ నెట్ఫ్లిక్స్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో బాగా పాపులర్ అయిపోయింది. అది కూడా వివాదాలతో ఈ నెట్ఫ్లిక్స్ పాపులర్ కావడం గమనార్హం. అర్థమవుతుంది కదా, ఏది వివాదాలతో పాపులర్ అయిందనమాట. అసలు నెట్ఫ్లిక్స్ ఏం చేసింది దీని గురించి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినా కదా, ఎవరైతే మనం లేదని అన్నా కూడా చూసి చూడనట్టు మనం గమ్మున ఉంటాం. మనకేముండాలి అనేది కొంతమంది, వాళ్ళ పాపాన పోతారులనే వాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, మన మీద జరిగే దాడులను కూడా మనం తొందరగా మర్చిపోతాం, ఎందుకంటే మన సిగ్గు లజ్జ ఏం ఉండవు కదా దానివల్ల. ఇక అసలు విషయానికి వస్తే, నెట్ఫ్లిక్స్ మొన్న ఈ మధ్య ద కాందహార్ హైజాక్ అనే ఒక వెబ్ సిరీస్ను ఒకదాన్ని రిలీజ్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. దాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసిన, దానికి అప్డేట్ న్యూస్ ఇది. అయితే ఈ కాందహార్ హైజాక్ అనేది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇందులో మన విమానాన్ని హైజాక్ చేసిన వాళ్ళంతా కూడా తీవ్రవాదులే. పైగా ఏంటంటే వీళ్ళందరూ పాకిస్తాన్లో ఎవరు ఉంటారో మీకు తెలుసు కదా, ఏ వర్గం వాళ్ళు ఉంటారో మీకు తెలుసు కదా. వాళ్ళంతా కూడా 100% పక్కా వర్గానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ పేర్లు ఏందయ్యా అంటే ఇబ్రహీం అఖ్తరు, షాహిద్ అఖ్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జుహూర్ మిస్త్రీ, షాహిర్ ఖాన్, వాళ్ళ పేర్లు. అయితే ఈ కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లో మాత్రం హైజాకర్ల పేర్లను ఏం చేశారు తెలుసా? శంకరు, బోళా, డాక్టరు, చీఫు, బర్గరు, ఈ విధంగా పేర్లు మార్చి కొత్త కొత్త పేర్లన్నీ కూడా తెలిచారు. చూడండి, అంటే దీంట్లో కుట్ర ఏ స్థాయిలో ఉంటుందో ఇది ఒకసారి గమనించండి. అంటే ఈ IC-814 విమానాన్ని హైజాక్ చేసింది ముస్లింలు కాదు, ముస్లింలు తీవ్రవాదులు కాదు. ఈ విమానాన్ని హైజాక్ చేసింది హిందువులే అనే అర్థం వచ్చేటట్టు ఈ వెబ్ సిరీస్ను OTTలో రిలీజ్ చేశారు. అర్థమవుతుందా? చాలా ప్లాన్డ్గా ఈ వెబ్ సిరీస్ను తెర మీదకి ఎక్కించారు. ఎందుకంటే ఈ విమానం హైజాక్ జరిగి 25 సంవత్సరాలు దాటింది. అంటే ఇప్పటి జనరేషన్కు, భవిష్యత్ తరాలకు ఈ హైజాక్ గురించి పెద్దగా తెలిసే అవకాశం ఉండదు. నేను ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు
ఛత్రపతి శివాజీ ఉన్నాడు, వాళ్ళ ఆయన పేరు ఎంతమంది తెలుసు? లేకపోతే మహారాణా ప్రతాప్ ఉన్నాడు, లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. వాళ్ళ పేర్ల తర్వాత ఒక్కడుగు ముందు కట్టబోతే ఎవరి గురించి అన్నా తెలుసా? అసలు వాళ్ళ హిస్టరీలో ఎంతమందికి తెలుసు? అంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన భవిష్యత్తుల కోసం ఎవరైతే పోరాడినారో, ఎవరైతే అమరులైనారో వాళ్ళందరి గురించి మనకు ఎంతమంది తెలుసు ఒకసారి చెప్పండి. అసలు మనం తెలుసుకోవడానికి మనకు అసలు చరిత్ర పుటల్లో అంటే మనం చదువుకున్న పుస్తకాల్లో ఎంతమంది గురించి రాసి ఉన్నారు అది కూడా ఒకసారి ఆలోచించండి. కానీ ఎవరైతే మొఘలాయులు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారో, అంటే ఈ దేశ సంపదను దోచుకున్నారో, ఈ దేశానికి వెన్నుముకైనటువంటి హిందువులు పూజించేటువంటి దేవాలయాలను, దేవతామూర్తుల విగ్రహాలను ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ చరిత్రలో మన దగ్గర చదివిపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ కుటుంబం, అలాగే ఈ కాంగ్రెస్ మిత్ర పార్టీలు. అర్థమవుతుంది కదా నేనేం చెప్తుందా? అలాంటి చరిత్రలు మనం చదువుకున్నాం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అంటే ఉక్రీకరించి ఈ విధంగా వెబ్ సిరీస్లో సినిమాలు తీస్తే రాబోయే తరాల వాళ్ళకి ఏం తెలుస్తుంది? బాబర్ ఎవరు? ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. గజనీ ఎవరు? ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి చదువులు, వాళ్ళందరి గురించి, వాళ్ళందరి చరిత్రలు మనం చదివినాం. టిప్పు సుల్తాన్ను ఆయన ఏదో పెద్ద వీరుడిలాగా మన దగ్గర చదివిపించారు. ఒకసారి నిజ చరిత్ర చూసుకుంటే ఎందుకులే అట్లా అంత దారుణం అనమాట. మనమే సిగ్గుపడాలి అలాంటి వాళ్ళ గురించి మనం చదివినందుకు. అర్థమవుతుంది కదా, అది విషయం. కాబట్టి ఈ విధంగా ఈ దిక్కుమాలిన వెబ్ సిరీస్లు తీసి వదిలితే ఇక భవిష్యత్ తరాలు కూడా హైజాకర్ల హిందువులు తీవ్రవాదులని చెప్పేసి నమ్మించవచ్చు అనమాట. అందుకే ఈ వెబ్ సిరీస్ను ప్రీ ప్లాన్డ్గా ఈ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు తీసి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మీడియట్గా నెట్ఫ్లిక్స్ డైరెక్టర్ను, అదేవిధంగా ఈ IC-814 కందహార్ హైజాక్ సినిమా తీసినటువంటి డైరెక్టర్కు సమన్లు జారీ చేసింది. ఇమ్మీడియట్గా సెంట్రల్ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించిందనమాట. అయితే వెంటనే దిగి వచ్చినటువంటి నెట్ఫ్లిక్స్ భారతీయులకు క్షమాపణలు చెప్పింది. క్షమాపణలు కాదు, క్షమాపణలు లాంటి, అంటే దీంట్లో కూడా మోసమే, దీంట్లో కూడా కుట్రే అనమాట. ఇకపోతే ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఈ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాంట్లో హైజాకర్ల అసలు పేర్లను రాసి ఉంచుతామని చెప్పేసి, అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద తమకు అపారమైన గౌరవం ఉండదని చెప్పేసి ఈ నెట్ఫ్లిక్స్ డైరెక్టర్ తెలియజేసినాడు. నిజంగా నేను ఒక మాట చెప్తా, ఓడి చేసిన తప్పు అంటే తప్పుగా తీశారు, దాన్ని జనాలను డైవర్ట్ చేసేదానికి హిందువులు ఏదో ఉగ్రవాదులు అన్నట్టు కావాలనే ప్రీ ప్లాన్డ్గా చేశారు కదా. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే, వాడు కూసినట్టు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్లకు గౌరవం అనేది ఉంటే, ఈ దేశం మీద గౌరవం ఉంటే, హిందువుల మీద గౌరవం ఉంటే, వాడు చేసిన తప్పు అని చెప్పేసి వాడు లెంపకాయలు వేసుకొని గుంజుళ్ళు తీసి పైన కింద అన్నీ మూసుకొని దాన్ని డిలీట్ చేసి ఉండాలి నెట్ఫ్లిక్స్లోంచి. కానీ వాడు చేయలా. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, ఇంకొకడు వచ్చి ఇంకొక హిస్టరీ తెచ్చాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం రహస్యంగా ఈ నెట్ఫ్లిక్స్ పై విచారణకైతే ఆదేశించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విచారణను నేరుగా IBకు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్పగించినట్టు తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ నెట్ఫ్లిక్స్లో నటించేటటువంటి నటీనటులు ఈ మధ్యకాలంలో భారతదేశానికి వచ్చే విషయంలోనూ, అదేవిధంగా ఈ వీసాలు పొందే విషయంలో కొన్ని ఉల్లంఘనలకైతే పాల్పడినట్టు, అలాగే పన్ను ఎగవేత అంటే ట్యాక్స్ ఎగదొబ్బుతున్నారనమాట. అదేవిధంగా హిందువుల మీద జాతి వివక్షతో పాటు అనేక అవకతవకలకు పాల్పడినట్టు కేంద్ర హోంశాఖకు సమాచారం వచ్చిందంట. దీంతో ఈ నెట్ఫ్లిక్స్ విషయంలో విచారణ జరపమని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నేరుగా ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఈ పనిని అప్పగించారు. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానా? ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ చివరి దశలో ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఈ విషయం ఇప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఈ నెట్ఫ్లిక్స్ ఇండియా యాజమాన్యం నెత్తి నోరు బాదుకుంటున్నారు. తీవ్రవాదులకు సపోర్ట్ చేసే ఈ ముండా కొడకలతో చేతులు కలిపినందుకు ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ నెట్ఫ్లిక్స్ ఇండియా చేసిన భాగవతాలు ఇప్పటికే చాలా వరకు ఈ కేంద్ర హోంశాఖ అయితే సంపాదించిందంట. దీంతో ఇక ఈ నెట్ఫ్లిక్స్ ఉద్యోగులు అయితే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది కదా, దీని మీద అయితే ఖచ్చితంగా వాళ్ళు లీగల్గా అయితే దీని మీద ఖచ్చితంగా అయితే వాళ్ళు ఫైట్ చేయాలా. వాళ్ళు తప్పు చేసినట్టు దాంట్లో ప్రూవ్ అయితే, తప్పు చేసినట్టు మన కళ్ళారా కనపడుతుంది, దాంట్లో అయితే ఇంక వేరే మాట లేదు. 100% వీళ్ళు జైలు జీవితం గడపాల్సిందే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, కావాలనే వాంటెడ్గా ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్లు వాళ్ళకి ఇవ్వాలి. అది ఎంత ఘోరంగా ఉండాలంటే ఇంకొకటి అలాంటి తప్పులు చేయాలన్నా కూడా పోసుకోవాలి. అది నేనేమన్నా కరెక్ట్ చెప్తున్నానా తప్పు చెప్తున్నానా ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే
ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. జై శ్రీరామ్.